విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి, చాలా సంబంధితమైన వ్యక్తులుగా ఉండాలి, కాలం మీద నిజంగా చాలా దృష్టి పెట్టాలి. మీరు గమనించండి, ఏ క్రైస్తవుడైనా కాలాన్ని వృధా చేస్తున్నాడు అని అంటే ఆ క్రైస్తవుడు నిజమైనటువంటి నమ్మకత్వాన్ని క్రీస్తుకు కనబరచడం లేదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ క్రైస్తవుడైనా సరే తను మంచి క్రైస్తవుడు అనడానికి మొదటి రుజువు ఏంటంటే దేవుడు తనకి ఇస్తున్నటువంటి ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. దేవుడు వారికి చాలా స్పష్టంగా సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక దానిని సద్వినియోగం చేసుకోవాలి. దానిని బట్టి మన జ్ఞానము తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో నిగూఢమై ఉన్నవి, ఆయన బిడ్డలమైన మన కొరకు ఆ జ్ఞాన సంపదలు ఉన్నాయి. ఈ జ్ఞానం ఏమని సెలవిస్తుందంటే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోమని, సమయాన్ని వీలైనంత మ్యాక్సిమం మనము ఉపయోగించుకోవడం అనేది ఉంది. నేను క్రైస్తవుడని చెప్పి ఎవడైనా టైంను కనుక వైలవే చేస్తూ ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, వ్యర్థం చేసుకుంటూ కనుక ఉంటే మనం డౌట్ చేయాలి. వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు అని చెప్పాలి. బాధ్యత కలిగిన క్రైస్తవుడు ఎవరైనా సరే సమయాన్ని చక్కగా వినియోగించుకుంటాడు. 24 గంటల సమయంలో ఏ సమయంలో ఏం చేయాలో ఖచ్చితంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఏ గంటను ఎలా వాడుకోవాలో వాడుకుంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఊరికే ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజనమైనటువంటి మాటలు పెట్టుకొని గంటన్నర 2 గంటలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత దానిలో ఉపయోగం ఏంటో కూడా ఉండదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది, మనం చేసే ప్రతి పని ఒక ప్రయోజనంతో కూడినై ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులు సమయాన్ని ఎంత చక్కగా వాడుకోవాలో ఇక్కడ చాలా స్పష్టంగా మోషే సెలవిస్తున్నాడు. ఈ కీర్తన మెయిన్ థీమ్ అంతా ఒక సమయాన్ని ఎలా వాడుకోవాలనే దాని మీద ఉందన్నట్లు అనిపించింది ధ్యానం చేస్తున్నప్పుడు. ఎందుకంటే కీర్తనలో 90 వచనంలో ఏమంటాడంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, ఎగిరిపోదుము. చాలా మంది వీటిని సందర్భానికి ఆవుల వైపు చూసినప్పుడు కొంచెం మార్పు మీనింగ్స్ ఉంటాయి. 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి బైబిల్లో ఏంటి, ఆయుష్కాలం 78, అధిక బలం ఉంటే 28, ఇంకా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, వారి విషయం ఏంటనుకోవచ్చు. ఇక్కడ మోషే ఒక సందర్భంలో చెప్తూ ఉన్నాడు. మోషే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాలను ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి బానిసత్వాన్ని భరిస్తూ 70 ఏళ్ల కంటే బ్రతకటం కష్టం అన్నట్లు చెప్తున్నా. ఉదయం నుండి సాయంత్రం వరకు తిన్నామో లేదో తెలియకుండా, వ్యాధి బాధలు గ్రహించకుండా, బలహీనతలు వారు అనుమతించకుండా, ఎలా పడితే అలా పని చేయమని చెప్పి మాత్రమే తీవ్రమైన ఒత్తిడి తీసుకుని వచ్చేటువంటి పరిస్థితుల్లో 70 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకడం అసాధ్యం. అధిక బలం ఉండి 80 ఏళ్ళు అన్నాడు, కానీ ఆ మాటలన్న మోషే మాత్రం 120 ఏళ్ళు బ్రతికాడు. అంటే ఏది ఎంత బలం ఉండదు. లేదా అర్థం ఏంటంటే బాగా కష్టపడుతున్నాం కాబట్టి, అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏమంటున్నారంటే ఎంతకాలం బ్రతుకుతామండి, బ్రతికే మహా అయితే 60, 70, అంతకంటే ఎక్కువ బ్రతకమంటున్నాం. కాబట్టి నా వయసు నడి వయసు చెప్పాలి. నేను అలా మా ఇంట్లో ఎవరైనా మాటల సందర్భం వస్తే నేను చెప్తాను, నాకే నడి వయసు వచ్చింది. వాళ్ళు అంటారు, ఇప్పుడు నీకు నడి వయసు అయితే పిల్లవాడు. నిజమే కదా, 60 ఏళ్ళు బ్రతికితే 30 ఏళ్ళకి నడి వయసు 30 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, సమయాన్ని మనం ఒక యావరేజ్ స్కేల్తో చూస్తాం. ఈ రోజుల్లో ఎవరు బ్రతుకుతున్నారండి, 60 ఏళ్ళకే దేవుడిని దర్శిస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు. అంటే ఒక సమయం ఉంది. అలాగని అందరూ 60 ఏళ్ళకి చనిపోతారని కాదు, అలాగని అందరూ 70 ఏళ్ళకి చనిపోతారని కాదు. ఆ సందర్భంలో మోషే ఏమన్నాడంటే, మా ఆయుష్ కాలము
మా కష్టాలను బట్టి, మా ఒత్తిళ్లను బట్టి, మాకున్న ఇబ్బందులను బట్టి, మా మీద ఉన్న అధిక భారాన్ని బట్టి మేము మ్యాక్సిమం 70 ఏళ్ళ దాకా బ్రతకగలుగుతున్నాం, ఇంకా బలంటే ఒక 50 ఏళ్ళు అన్నట్టు చెప్తున్నాను. సరే, ఏదేమైనా ముందు సమయాన్ని గుర్తించడం ఒకటి ఉంది. మనము ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. సమయాన్ని గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటి విషయము, సమయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా చూడండి, చాలా మంది ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ని మనం చూస్తూ ఉంటే ఒక 1 year ఉంటుంది వాళ్ళకు, లేదా 10 months ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చదవరు, చివరిగా ఒక నెల ఉందనగా ఎగ్జామ్స్ హైరాణ పడిపోతుంటారు, చాలా కలవరపడుతుంటారు. అప్పుడు ప్రేయర్ టవర్ అనో, ప్రేయర్ హిల్ అనో, ప్రేయర్ మౌంటైన్ అనో పేర్లు ఉంటాయి కొన్ని. వాళ్ళకి ఫోన్ చేయడం మొదలు పెడతారు. ఆ మౌంటైన్కి ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి, ఆ వ్యాలీకి ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి చెప్తారు. వాళ్ళు ఆ మౌంటైన్ వ్యాలీస్ అన్నీ ఒక చోటకు వచ్చి వీళ్ళ కోసం ప్రార్థిస్తారు. కొంతమంది అయితే యవనస్తుల భాగస్వామ్యం కింద 2000 పంపండి, మీకోసం ప్రార్థన చేస్తామంటారు. అప్పుడు ఈ 8 నెలలు 9 నెలలు వేస్ట్ చేసి ఒక 2000 పే చేసి మా కోసం ప్రేయర్ చేయమంటారు. అది ఎవరో చూపించో, కాపీలు కొట్టో, అవకాశం ఇచ్చో పాస్ అయితే మేము పంపిన 2000 కూడా ప్రార్థన చేశారు, మాకు మంచి రిజల్ట్స్ వచ్చారు, సాక్షి చెప్తారు. ఇది కాదు. క్రైస్తవులు చేయవలసింది ఏంటంటే సమయాన్ని గుర్తించాలి. ఇది ఏ సమయం, ఈ సమయం యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఈ సమయంలో నేనేం చేయాలి. అందుకని ఇస్సాకారీయుల గురించి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇదిగో వారు సమయోచిత జ్ఞానము కలిగి ఏ సమయంలో ఏం చేయాలో వారు చక్కగా ఎరిగిన వారు అంటారు. వాస్తవానికి ప్రతి క్రైస్తవునికి అది తెలియదు. ఇది ఏ సమయం, మనం ఏం చేయాలి, ఈ సమయంలో ఏం చేస్తే అది అధిక ఉపయోగం తెలియాలి. మోషే మాట్లాడుతున్నాడు, మా ఆయుష్ కాలం 70 ఏళ్ళు, మాకున్న సమయం చాలా లిమిటెడ్గా ఉంది అని చెప్తూ ఉన్నాడు. లిమిటెడ్గా ఉన్నప్పుడు వేస్ట్ చేస్తామా? మనకున్న సమయం కనుక పరిమితంగా ఉంటే మనం టైం వేస్ట్ చేసుకోం. మనకు ఇంకా చాలా టైం ఉంది. ఉదాహరణకు ఒక యూనిట్ ఉంది, ఎగ్జామ్కి 3-4 నెలలు టైం ఉంది. ఎవరు చదువుతారు కదా? చదవరు. అదే 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మొత్తం చదవాలి, ఒకే నెల టైం ఇచ్చారు, 1000 కూడా చదువుతారు. సమయం పరిమితంగా ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడతారు. మోషే అదే మాట్లాడుతున్నాడు, మా వయసు, మా ఆయుష్ కాలం చాలా పరిధిలో ఉన్నది, పరిమితిలో ఉన్నది. సమయాన్ని గ్రహించాలి. చాలాసార్లు మనం గమనిస్తాం, సమయాన్ని గ్రహించి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని అర్థం చేసుకుంటూ సమయాన్ని బట్టి నడుచుకునే వాళ్ళు చాలా ఫలభరితంగా ఉంటారు. క్రైస్తవులు ఎందుకు ఫలించడం అంటే నేరుగా చెప్పాలంటే ఒక కారణం చెప్పచ్చు, వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోరు, అందుకే ఫలించరు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఫలిస్తారు. దేవుని వాక్యం ఒక మాట శ్రమిస్తుంది, పగలుగా ఉన్నప్పుడే పని చేయండి. రాత్రి వేళ పనికి ఆటంకం కలుగుతుంది కాబట్టి పగలేంటో ఎరిగి వెలుగు సంబంధులైతే వెలుగు ఉన్నప్పుడే పని చేయండి. ఆయన సమయం గురించి చాలా పట్టుదలగా చెప్తారు. సమయాన్ని పోనివ్వద్దు అంటే లిటరల్గా చెప్తున్నాను. మనమే అంటాం టైం పాస్ టైం. సమయాన్ని పోనివ్వక, డోంట్ పాస్ ద టైం, డోంట్ వేస్ట్ ద టైం. దేవుని మాటలు చాలా స్పష్టంగా, అంటే ఎక్కువ మంది టైంని వేస్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఊరికే కూర్చుంటారు, మాటలు పెట్టుకున్నారంటే గంటన్నర, ఫైనల్గా ఏంటి ఉపయోగం ఏముండదు. దేవుని వాక్యం సూటిగా ఒక ప్రశ్న వేస్తుంది, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. దేవుని వాక్యం చాలా స్పష్టం, తరతరములకు నీవే నివాసం అయినప్పటికీ మాకు స్థిరంగా ఒక విషయం అయితే తెలియదు. అదేంటి, మేము ఎప్పుడు పోతామో తెలియదు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో తెలియదు. మోషే అంటున్నాడు, ఒక విషయం తెలుసు మాకు, నువ్వే స్థిరమైన నివాసం, నీ దగ్గరికి వస్తాం, కానీ ఎప్పుడు వస్తావు అది మాత్రం మాకు తెలియదు. నరులారా తిరిగి రమ్మని నువ్వు ఎప్పుడంటావు మాకు తెలియదు, అంటే మాత్రం వచ్చేయాలి. ఎన్ని బరువులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా, మన మీద ఎన్ని ప్రెషర్స్ ఉన్నా అన్ని ప్రక్కన పెట్టి వెళ్ళిపోవాలి. అందుకనే ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి మనకి ఇవ్వబడిన ప్రతి నిమిషాన్ని స్పష్టంగా గ్రహించి దాన్ని వాడుకోవడం. రెండవ విషయం 12వ వచనంలో అంటాడు మోషే, మాకు జ్ఞాన హృదయం కలిగినట్టుగా చేయము,
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే మా దినాలు ఎందుకు ముందు దేవుని శాపం ధ్యానం చేసినప్పుడు చెప్పారు, దినాలు లెక్కించడం మొదలు పెడితే వేస్ట్ చేయడం ఆపేస్తాం. ఇంటి ఖర్చుల గురించి చెప్పారు. ఉదాహరణకు మనకి ఇంట్లో ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనుకో, మనం పద్దులు వేయడం మొదలు పెట్టామంటే అయ్యో ఇంత వేస్ట్ అవుతుందా, కాబట్టి 2వ నెల నుంచి ఇలా చేయకూడదు అని చెప్పి దాని మీద ఒక అదుపు వస్తుంది. ఎక్కడ అదుపు ఉంటుందో అక్కడ పొదుపు ఉంటుంది. అదుపు లేని చోట పొదుపు ఉండదు, పొదుపు లేదంటే అక్కడ అదుపు లేదు. మీరు గమనించండి, క్రైస్తవ కుటుంబాల్లో చాలాసార్లు మన మీద మనకు అదుపు లేకపోతే మన పొదుపు అంతా అదుపు లేకుండా పోతుంది. అప్పుడే ఎక్కడ లేని బాధలు వస్తాయి. చాలాసార్లు మనము మన కోసం కంటే ఇతరుల కోసం బ్రతుకుతుంటాం. మొన్న ఈ మధ్యకాలంలో ఒక బట్టలు వ్యాపారి ఇంటికి తీసుకొచ్చాడు బట్టలు. ఆ బట్టలు రకరకాల రంగుల్లో డిజైన్స్లో ఉంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇక్కడ బట్టలు తీసుకొచ్చి పెట్టగానే. వాళ్ళలో ఒక్కొక్కరు ఏం మాట్లాడుకుంటున్నారో నేను కొంచెం పక్కన నుండి వింటున్నాను, చూస్తున్నాను. ఒక ఆమె అంటుంది, ఇది మొన్న అల్లో సినిమాలో అనుష్క కట్టిన సీర కదా. ఇంకొక ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చింది, ఇది కట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇదే కట్టుకుంటున్నారు. ఏంటంటే నాకు చాలా విచిత్రం, ఇలాంటిది బాగా గమనిస్తుంది. అది పెళ్లి కాకముందు పైట పౌడర్ వేసుకుంటారు, అలా ఉంటుంది అనమాట. ఆ చీర కట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు పైట పౌడర్ వేసుకున్నారు, అలాంటి డిజైన్ అంట. ఒక ఆమె వచ్చి అదే వెలుగు కట్టుంది అన్ని. అది లేవమ్మా అంటే, ఇప్పుడు ఇవి ఎవరు కట్టుకుంటారు, న్యూ ఫ్యాషన్. ఆమె అన్నది ఆ మాట, అదే మాట గుర్తుండిపోయి. అంటే ఇతరుల కోసం చేసే పనులు ఎక్కువ ఉంటున్నాయి. పిల్లలకి బట్టలు తీసుకోవాలి, దాంట్లో మా మిస్ అంటుంది, జాగ్రత్త, మన పిల్లలు బయటికి వెళ్తే ఎలా ఉండాలి, చాలా గ్రాండ్గా ఉండాలి, చూడగానే గ్రాండ్గా ఉండాలి. నేను వెళ్ళాను ఒక షాప్కి వెళ్ళి గ్రాండ్గా ఉండే బట్టలు బయటకు తీయమన్నా. అప్పుడు ఆయన ఒక కట్ట తీసుకువచ్చాడు, మామూలుగానే ఉంది అది. ఆ పీస్ అడిగితే ఇది ఎంత ఉంటుంది, మినిమం 2000 ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, 3000 ఉంటుంది. సరే ఈ గ్రాండ్ అయితే వద్దు నాకు అని చెప్పి బయటకు వచ్చి మామూలుగా పిల్లలకు బట్టలు కావాలంటే వాడు ఏదో తీశాడు. సేమ్ అట్లాగే ఉన్నాయి, ఇదేంటంటే 300, ఇదేంటంటే 400 అంట. అంటే మనం ఆడంబరాలకు పోవటం వల్ల, అనవసరమైన అదుపు లేకపోవటం వల్ల మన పొదుపు అంతా అదుపు లేకుండా. దేవుడి వాక్యం కూడా అదే అంటుంది, క్రైస్తవులు అందరూ అదుపులో ఉంటారు. ఏ క్రైస్తవుడైనా అదుపు లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు వాస్తవానికి. అంటే క్రైస్తవ జీవితాన్ని జీవించడం లేదు, అదుపు ఉండాలి. ఇంకో విషయం కూడా, ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు సమయం విషయంలో, ధనం విషయంలో చాలా అదుపు కలిగి ఉండాలి, చాలా అదుపు. అలాగే మరి ప్రశ్నార్థనంగా కాదు, అదుపు చాలా ముఖ్యం. ఇక్కడ సమయాన్ని గురించి, అదుపు గురించి మోషే అంటున్నాడు, మాకు నేర్పించు, జ్ఞాన హృదయం మాకు ఇస్తే మా సమయాన్ని అదుపు చేసుకుని వ్యర్థమైన వాటి బారిన పడకుండా సద్వినియోగం చేసుకుంటూ మా సమయాన్ని విడిపించుకుంటాం. సమయానికి రకరకాల బంధకాలు ఉంటాయి, అనవసరమైన వాటికి సమయాలు వెచ్చిస్తూ ఉంటాం, అనవసరమైన వాటి కోసం. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, సీరియల్ అనే పేరే సమయం వృధా. టైం వేస్ట్కి రెండో పేరు ఏంటంటే సీరియల్. మీరు ఈరోజు ఒక సీరియల్ చూశారంటే ఫస్ట్ బిట్టు చెయ్యి అంటాడు, బ్రేక్ పడిపోతుంది. రెండో బిట్టు చెయ్యి ముందుకు అంటాడు, మళ్ళీ వెనకదే ఆయన ఇలాగంటే వీళ్ళగంటే రెండో బిట్ అయిపోతుంది. మళ్ళీ 4వ బిట్టు 5వ బిట్టు చూస్తారు. ఆ లోపల ఆయన 4 పోజులు పెట్టుంటాడు, అయ్యే పోజులు. సీరియల్ అయిపోయింది, రేపటికి ఈయన కత్తో పొడుగుతాడో లేదు తెలియదు. అంటే ఏంటన్నమాట, రేపటి వరకు మనం అదే దృష్టితో చూసి 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 ఆ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం. ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలి, 7:30 కల్లా కూర్చోవాలి. అమ్మా 7:30కి కొంచెం టైం అటో ఇటో పెట్టుకో, ఎందుకంటే మమత అనురాగాలు, మమతల కోయలో ఏదో ఒకటి వస్తుంది. ఇటో అటో పెట్టుకుంటే ఇది చూడొచ్చు, ఇంకొకరికి వేరే ఏదో ఇష్టం. ఇప్పుడు కాదు, 8:30 పెట్టుకుంటే మంచిది. ఎందుకు స్వాతి చినుకులో ఏదో ఒకటి వస్తుంది.
లేదు ఇంకొకరు అంటారు కాదు 8:30 కంటే ఎక్కువ పెట్టుకుంటే మంచిది. ఎందుకు బెటర్ మీ 9 తర్వాత పెట్టుకుంటే మంచిది. లోపలే ఉన్నాయి మనం చూసేవని. ఏంటి ఈ మధ్య ఏదో వస్తుందా? అంటే ఏంటన్నమాట, సమయాన్ని కావాలని ఎక్కడో చోట బంధించడం, దేనికో దాని కింద ముడివేయడం, మన సమయాన్ని దేనికో అప్పు చెప్పడం. క్రైస్తవులకు సమయోచితం, జ్ఞానం లేకపోతే సమయాన్ని వృధా చేసుకుంటే చాలా ఇబ్బంది. అది దేవుణ్ణి అవమానించడం, ఫలం లేకుండా, ఫలభరితంగా లేకుండా, ఫలహీనంగా ఉండడం. ఆ సమయంలో దేవుని కోసం ఫలించే అవకాశాన్ని పోగొట్టుకోవడం. మీరు గమనించండి, ఒక్కొక్కసారి ఈ ఫోన్స్ ఎంత టైం వేస్ట్ అంటే, ఎవరైనా ఫోన్ చేస్తే ఏదో చెప్తారు, బాగున్నారా, బాగున్నాను, ఇంకేంటి సంగతులు. ఎవరైనా అట్లా అడిగారంటే వెంటనే ఇంకేంలో పెట్టేయమంటాను. నేను ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను. ఎందుకంటే అవసరం లేదు, ఊరికే ఫోన్ చేశారు, హలో బాగున్నారా, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, మేము కూడా బాగున్నాం, అయిపోయింది కదా. మరి ఇంకేంటి సంగతులు, ఏం చెప్పాలి, ఇంకేంటి సంగతులు. సంగతుల ఈ మధ్య నేను చిన్నది ఒకటి షార్ట్ కొనుక్కున్నా. ఏ కంపెనీ? ఫలానా కంపెనీ. బాగా పోతుంది ఈ మధ్య కంపెనీ. నీకు తెలుసో లేదు, ఆ కంపెనీ పెట్టిన పేరు ఫలానా, ఓ జీకే పెట్టి ఒక నోట్ చేసుకోవాలి. అనవసరమైనటువంటి సమయం, అదే సమయాన్ని అనవసరం చేసుకోవడం ఎట్లో టెక్నిక్స్ ఎన్నో వస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు అన్ని ఫోన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తాయి. నేను ఒక టీవీ యాడ్ చూస్తున్నాను, మెన్స్ అప్లికేషన్స్, ఉమెన్ అప్లికేషన్స్, చిల్డ్రన్ అప్లికేషన్, ఓల్డ్ మెన్ అప్లికేషన్ అని ఇట్లా రకరకాల అప్లికేషన్స్ వస్తున్నాయి. ఆ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే గతుక్కుపోవడం. దేవుని వాక్యం విషయాలు నీవు క్రైస్తవుడు అయితే, నీవు దేవుని వాక్యాన్ని బట్టి నీవు నడుచుకునేదానివైతే సమయాన్ని విడిపించడం నీ తెలియాలి. సమయాన్ని చిక్కించడం కాదు, సమయాన్ని దేనికి పెడితే దానికి వెచ్చించడం కాదు, విడిపించడం తెలియాలి. సమయాన్ని రకరకాలైనటువంటి ఇలాంటి ఆకర్షణ నుంచి, ఇలాంటి బంధకాల నుంచి విడిపించడం తెలియాలి. లేకపోతే ఫలించడం కష్టం. మొదటిది సమయాన్ని గ్రహించాలి, సమయాన్ని తెలుసుకోవాలి. నీ సమయం ఎంత చిన్నగా కొద్దిగా ఉందో తెలుసుకోవాలి, ఎరగాలి. ఎరిగిన తర్వాత ఆ సమయాన్ని విడిపించుకోవడం తెలియాలి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి. ఆ సమయాన్ని మంచిగా మన 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 శ్రేయస్సు కోసం, దేవుడు మనకి ఇచ్చిన విధంగా మన ఆశీర్వాదాల కోసం, అనేకుల మేలు కోసం వాడడం ఎట్లాగో తెలుసుకోవాలి. మూడవ విషయం ఏంటంటే 14వ వచనంలో మోషే అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దేవులని ఉత్సహించి సంతోషించెదము. సమయాన్ని సంతోషించడం, సమయాన్ని ఆనందించడం, సమయాన్ని అనుభవించడం ఎట్లాగో మనం తెలుసుకోవాలి. మా దినములన్నీ మేము ఉత్సహిస్తామంటున్నాడు. సెలబ్రేటింగ్ ద టైం ఎట్లాగో మనకు తెలియాలి. సమయాన్ని ఎంజాయ్ చేయడం ఎట్లాగో మనకు తెలియాలి. నిజంగా ఒక లాజికల్ సీక్వెన్స్ ఉంది ఇక్కడ. సమయాన్ని గ్రహించలేని వాడు, సమయాన్ని విడిపించలేని వాడు సమయాన్ని అనుభవించలేడు, సమయాన్ని ఆనందంగా ఆస్వాదించలేడు, సమయాన్ని సంతోషంగా ఉల్లాసంగా గడపలేడు. ఇది చాలా సత్యం. ముందు సమయం అంతా పోయిన తర్వాత ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది. సమయాన్ని విడిపించలేనప్పుడు ఏముంటుంది? వెచ్చించాల్సిన దానికి వెచ్చించలేక అక్కడ కూడా వేదనే మిగులుతుంది. అందుకనే సమయాన్ని గ్రహించలేని వాడు, సమయాన్ని విడిపించలేని వాడు సమయాన్ని ఎంజాయ్ చేయలేడు, సమయాన్ని అనుభవించలేరు, సమయాన్ని ఆనందించలేరు. అందుకనే దేవుని వాక్యం విషయాన్ని కీర్తనాకారుడు మోషే భక్తుడు అంటున్నాడు, మా దినాలను ఉత్సహించాలనుకుంటున్నాము, మాకు మిగిలిన దినాలను మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, మా దినాలను మేము అనుభవించాలనుకుంటున్నాం, సంతోషంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. ఉండాలంటే సమయాన్ని గ్రహించడం మాకు నేర్పు, సమయాన్ని విడిపించడం మాకు నేర్పు. అయితే ఈరోజు యోహాను సువార్త 17వ అధ్యాయము
2వ వచనంలో మనం చదువుకున్నాం. చదివాము. మీరు గమనించండి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 13వ అధ్యాయం 1వ వచనంలో గమనించండి. దాని లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఆయనకి సమయం తెలుసు, సమయం ఆయనకి తెలిసింది. ఆయనే చెప్తున్నాడు, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఎరిగిన వాడై ఏం చేస్తున్నాడు తెలుసా? సమయాన్ని దేనికి వెచ్చించాలో దానికి వెచ్చిస్తున్నాడు. శిష్యుల దగ్గరికి పిలిచాడు, అందరి దగ్గరికి పిలిచి ఒక్కొక్కరి పాదాలు కడగడం మొదలు పెట్టాడు. వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మీరు హృదయంలో కలవరపడనివ్వద్దు చెప్పాడు. అలాగే ఆ సమయాన్ని వారు ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఫలించాలి. ఆ ఫలించాలి అంటే ఈ కాంటెక్స్ట్ లో ఆయన శిష్యుల పాదాలు కడిగినటువంటి, శిష్యులతో తను తాను ఒక మాదిరిగా కనబరుచుకున్నటువంటి ఆ సమయంలో యేసయ్య ఈ మాట చెప్తున్నాడు. మొదటి విషయము, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబడని దానిలో నేను పనికిరాని తీగలను తీసివేయను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిగా మనం అనుకున్నాం, ఈ మాటలు చదివినప్పుడు మనకి భయం వేస్తుంది. తీసి పారవేస్తాడంట. మీరు ఆ తీసి పారవేయడం టేక్ అవే అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే. టేక్ అవే అనే దానికి మన గ్రీక్ వర్డ్, ఒరిజినల్ వర్డ్ ఏంటంటే ఎయిరో. ఆ మాటను బట్టి మనం గమనిస్తే స్పష్టమైన అర్థం ఏమిటంటే తీసి పైకి లేపడం. ఇంకా చెప్పాలంటే ద్రాక్ష వల్లి ఎలా పెరుగుతుందంటే భూమి నుంచి 3-4 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. అయితే దీనికి కొత్తగా పుట్టే తీగలు నేల మీద పరుచుకుంటాయి. నేల మీద పరుచుకోవడం వల్ల ముఖ్యంగా తీగలకు పాదులకు నీళ్లు కట్టినప్పుడు ఈ నేల మీదనే అడుగున్నటువంటి తీగ ఎక్కువగా తడితడిగా ఉండడం వల్ల, ఆ డస్ట్లో లేకపోతే ఆ మడ్లో ఉండడం వల్ల అది ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఫలించేటువంటి స్తోమత కోల్పోతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ సూర్యరశ్మి కావాలి. ఇది నిటారుగా పెరిగి ఎక్కువ వీలైనంత పొడవుగా పెరగడం వలన అది ఎక్కువగా ఫలించడానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ద్రాక్ష వనాలు ఎక్కడైనా సరౌండింగ్ లో ఉంటుంది, దాన్ని ఎలా డ్రెస్ చేస్తారో, ఎలా వ్యవసాయం చేస్తారో ద్రాక్ష వనంలో మీకు అర్థమవుతుంది. ఏదైనా కొత్త తీగ భూమి మీద అలాగా విస్తరిస్తూ కనుక ఉంటే చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి అందులో వ్యవసాయం చేసేవా. కొత్త తీగలు పుట్టే తీగలు ఏమవుతాయంటే భూమి మీద అల్లుకుంటాయి. భూమి మీదనే ఉండడం వల్ల వాటికి బురద అవుతుంది, చాలా తడితడిగా ఉంటాయి. అవి నిటారుగా పెరగకపోవడం వల్ల ఫలించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అప్పుడేం చేస్తాడు ఆయన? వాటిని తీసి, టేక్ అవే అంటే పూర్తిగా తీసి పడేయడం కాదు, వాటిని ఏం చేస్తాడు? నీళ్ళతో కడిగి వాటిని శుభ్రపరిచి వాటిని లిఫ్ట్ చేసి ఈ ఒరిజినల్ ట్రంక్ గా ఉండేటువంటి ఈ బాగా పెరిగినటువంటి బలమైనటువంటి ఆ ద్రాక్షావళితో వాటిని మళ్ళా కడతాడు. అదేమిటంటే డిసిప్లిన్ అని మనం తెలుసుకోవాలి, క్రమశిక్షణ. యేసు క్రీస్తు వలె నిటారుగా ఎదగకుండా, యేసు క్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లిలో మనమందరము ద్రాక్ష తీగలమైతే, ద్రాక్ష తీగలు వల్లితో పాటు కలుసుకొని పెనవేసుకొని పెరిగితేనే ఫలిస్తాయి. అవి నేలవారుగా సమాంతరంగా భూమికి అంటుకొని పెరిగితే ఆ తేమలో పడి ఆ బురదలో చిక్కుకొని ఫలించే స్తోమత సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనమందరము ఆయనతో తీగలము. ఆయన వలె నిటారుగా ఎదగాలి, ఆయన వలె ఆయన చూపిన మాదిరిలో ఎదగాలి. మనము నేలపారుగా తడిలో బురదలో పడి ఉంటే మనము ఫలించలేము. అప్పుడు ఏం చేస్తాడు ఆయన?
అందుకే శిష్యులను పిలుచుకొని వచ్చి అన్నాడు, ఇదిగో మిమ్మందరినీ నేను మరొకసారి కడగాలనుకుంటున్నాను. వారి పాదములను కడిగిన తర్వాత చెప్తున్నాడు, నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా క్రమశిక్షణ నేర్పిస్తున్నాను. తీసి పారవేయడం అంటే తీసి నరికి పారవేయడం కాదు. ఫలింపలేని పరిస్థితుల్లో ఉంటే ఫలించడానికి అనువుగా చేసేందుకు ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద పారుచున్న తీగలను నిటారుగా వల్లితో కలిపి కట్టువేస్తాడు. మనకి తెలుగు అనువాదానికి వచ్చేసరికి తీసి పారేస్తాడు. కొంచెం వైలెంట్ గా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే టేక్ అవే అని ఉంది. అంటే దాని భూస్థాయి నుంచి దానిని పైకి తీసుకుని వచ్చి అనేది. గ్రీక్ వర్డ్ ఎయిరో అనేటువంటిది కలిపి కట్టడానికి నిలబెట్టేటువంటిది అని. అంటే ఏమిటనమాట, ఆ తీగలు భూమికి సమాంతరంగా నేలకు అల్లుకొని ఉంటే వాటిని శుభ్రపరిచి నీళ్ళతో కడిగి నిలువుగా పెరిగేటువంటి ఆ ద్రాక్ష వల్లితో దాన్ని కలిపి కడతారు. అప్పుడు అది నిలువుగా పెరగడం వల్ల ఫలించే స్తోమత పొందుకుంటుంది. సూర్యరశ్మి ఇదంతా కూడా ఎక్కువగా రావడం వలన అది ఎక్కువగా ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. మొదటి విషయం మనం గమనించాలి. మనము కనుక రకరకాల ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా సమయాన్ని గ్రహించలేక, సమయాన్ని విడిపించలేక, సమయాన్ని ఎంజాయ్ చేయలేక మనము ఫలించలేని కండిషన్లో ఉంటే దేవుని వాక్య విషయాలు చేస్తున్నా, ఆయన మనలను పట్టి లేవదీసి దాన్ని శుభ్రపరిచి అసలు వలితో అసలు తీగతో ఆ మెయిన్ ట్రంక్తో కలిపి కట్టివేస్తాడట. అంటే కడగడం అనేది క్రమశిక్షణ, తిరిగి లేపడం అనేది దేవుని ప్రేమ. ఏ వ్యవసాయకుడు కూడా ఒక వల్లి కింద పడింది కదా దాన్ని కట్ చేయడు. వీలైనంత వరకు అది ఫలించడం కోసం చూస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేలవారుగా పెరుగుతున్నటువంటి ఆ బురదలోను ఆ నీళ్లలోనూ తడిసి ముద్దవుతూ కొన్నిసార్లు కుళ్ళిపోతూ ఫలాలు ఫలించలేని పరిస్థితులు కనుక ఉంటే వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే అది లేపి ఆ తీగతో కట్టి దానిని మళ్ళా ఫలించడానికి అనువుగా చేస్తాడు. మనకు ద్రాక్ష తోటల వ్యవసాయం మనందరికీ తెలియకపోవచ్చు కనుక మనకు ఆ కాంటెక్స్ట్ తెలియదు. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ శిష్యులందరికీ తెలుసు ఎలా కల్టివేట్ చేస్తారు, ద్రాక్షని ఎలా పెంచుతారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నాడు వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా, నా తండ్రి వ్యవసాయకుడు, ఆ తీగలను తిరిగి దానితో కడతాడు, ఫలించలేని స్థితిలో ఉన్న తీగలను ఫలించడానికి అనువుగా చేస్తాడు. మళ్ళీ ఒకసారి గమనించాలి, ఇది దేవుని యొక్క క్రమశిక్షణ. ఆయన క్లీన్ చేయడంలో కొన్నిసార్లు కఠినత్వాన్ని కూడా ప్రదర్శించాల్సి చూస్తాం. ఆయన క్లీన్ చేయడంలో కొన్నిసార్లు ఆయన యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. నేను క్లీన్ కాను అంటే కుదరదు, అంతే. క్లీన్ కాకుండా ఫలించలేము. మనము ఆయన డైరెక్షన్లో ఎదగకుండా ఫలించలేము. భూమి లెవెల్లో అంటే హారిజెంటల్ గా పెరగడం వల్ల ద్రాక్ష వల్లి ఫలించలేదు. భూమి మీద ఆ మట్టిలో పెరగడం వల్ల, మట్టికి ఆనుకొని ఆ నీటిలో ఉండడం వల్ల అది ఫలించలేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆ ద్రాక్ష వల్లితో కలిపి కట్టకపోతే, ఆ ద్రాక్ష వల్లితో నిటారుగా పెరగకపోతే, ఆ ద్రాక్ష వల్లితో పై దిక్కునకు దేవుని దిక్కునకు వెదకపోతే అది ఫలించదు. అందుకనే మొదటి మాట ఏంటంటే, నాలో ఫలింపని ప్రతి తీగను, ఇప్పటి వరకు ఫలించని స్థితిలో ఉన్న ప్రతి తీగను విడిచిపెట్టడు, కానీ లేపి దానిని క్లీన్ చేసి పరిశుభ్రపరిచి తీగతో తిరిగి కలిపి కడతాడు, ఫలింపు చేస్తాడు. అది ఆయన కృప, ఆయన ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ ఏమిటంటే ఫలింపని స్థితిలో ఉంటే కొట్టి పాడేయడు. మనం ఈరోజు అందరము దేవునిలో ఉన్నాం. ఒక విధంగా మరొక విధంగా ఏదో ఒక రకంగా చూస్తే కొన్ని విషయాల్లో ఫలింపు లేకుండా ఉండి ఉంటాం. సమయాన్ని గ్రహించుకున్నాం, సమయాన్ని విడిపించుకోలేకనో,
సమయాన్ని మనం సంతోషంగా ఉల్లసింపలేకనో ఏదో స్థితిలో మనము ఫలించలేకపోతుండొచ్చు. అయితే ఆయన విడిపించడు, ఆయన వదిలిపెట్టడు. ఆయన నాకెందుకు లేమని ఊరకున్నాడు. ఆసక్తిగా శ్రద్ధగా మళ్ళా ప్రేమ చూపించి, మళ్ళా కనికరం చూపించి, మళ్ళా కృప చూపించి దాన్ని ఎట్లయినా ఫలింప చేయాలని దాన్ని ఆ బురద కడిగి వేసి దాన్ని మళ్ళా శుభ్రపరిచి దాన్ని దిక్కు మార్చి మళ్ళా అసలైనటువంటి తీగతో కలిపి కడతాడు. అది దేవుడు మనందరితో చేస్తాడు. చేయడమే ఆయన వ్యవసాయకుడు అన్న దానికి గొప్ప రుజువుగా ఆయన వ్యవసాయకుడు. ఆయనకు తెలుసు ఏం చేయాలి. రెండవ విషయాన్ని చూస్తే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ వాస్తవానికి పనికిరాని తీగలను అని ఉంది. ఇంగ్లీష్ లో ఒకసారి చదవను. Every branch in me that beareth not fruit, he taketh away, and every branch that beareth fruit, he purgeth it, that it may bring forth more fruit. ఆ రెండవ పాటలో మనం గమనిస్తే ఒకే తీగని గురించి రాయబడింది. అది ఎక్కువగా ఫలించాలని దాన్ని ఆయన ఏం చేస్తాడంట? ప్రూన్ చేస్తాడు, పర్చి చేస్తాడు. అంటే ఏంటనమాట, ఎక్కువగా ఎక్కువైన ఆకులు ఉండడం వల్ల ఈ ద్రాక్ష గెలలను అవి ఆకులతో కప్పివేసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ ఆకులు వేయటం వల్ల, ఎక్కువ సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఈ గెల ఎక్కువగా పెరగలేకపోవచ్చు. గెల ఎక్కువగా పెరగాలి, పొడవుగా పెరగాలి, ఎక్కువ గుత్తులు కాయాలి, ఎక్కువ సారాన్ని కూడగట్టుకోవాలంటే దానికి సూర్యరశ్మి అవసరం. ఈ ఎక్కువ ఆకులు ఈ గెలలన్నింటినీ కప్పేస్తే పెద్ద గెలలు రావు, ఎక్కువగా సారం పొందుకో, పెద్దవి కావు. అందుకేం చేస్తాడు ఈ వ్యవసాయకుడు? ఎక్కువగా ఉన్న ఆకులను కట్ చేస్తాడు, ప్రూన్ చేస్తాడు. కట్ చేయడం వల్ల ఏంటంటే ఎంత ఎక్కువగా అంటే ఎంత తక్కువగా ఆకులు ఉండాలో అంతే తక్కువగా ఉంచుతాడు. గెలలో ఎక్కువగా మనం కూడా కొన్ని చెట్లు చూస్తాం, బ్రాంచ్లు రకరకాల కొమ్మలు శాఖలు పెరుగుతాయి. మనం ఏం చేస్తాం? చుట్టూ ఆ కట్ చేయడం వల్ల ట్రంక్ ఎక్కువ లాభం, ప్రూనింగ్ అంటాం. దేవుడు మన జీవితాల్లో మనం ఫలించాలి అంటే అనవసరమైనటువంటి వాటిని కట్ చేయకుండా ఉండడం, అది ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. మనం ఏదైనా అనవసరమైనది చేస్తున్నాం అనుకోండి, అనవసరమైన విషయంలో మనం ఉన్నామనుకోండి, కట్ చేయకుండా ఉండడు. అందుకే ఆయన చెప్పాడు, నాలో ఫలింపని ప్రతి తీగను నేను మళ్ళా ఫలించే విధంగా దానిని నేల నుండి పైకి లేపి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ అసలు తీగతో కలిపి కడతాను. నేను ఫలిస్తున్నటువంటి తీగలను మరి ఎక్కువగా ఫలింప చేయాలని అనవసరమైన ఆకులను కట్ చేస్తాను. అనవసరమైనటువంటి వాటిని కట్ చేస్తే అవసరమైనవి ఏం చేస్తాయంటే ఎక్కువ ఫలించడానికి కారణం అవుతాయి. ఈ సమయంలో రాహురాత్రి భోజన కార్యక్రమంలో ఉన్నాం. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందే ఈ సమయంలో దేవుని వాక్యం సూటిగా ప్రశ్నిస్తుంది, నీకు దేవుడు ఇచ్చిన సమయాన్ని గ్రహిస్తున్నావా? ఆ సమయాన్ని సక్రమంగా విడిపించుకుంటున్నావా? ఆ సమయాన్ని నీవు ఎంజాయ్ చేస్తున్నావా? అప్పుడు నీవు ఫలిస్తున్నావు. ఫలించని స్థితిలో ఉంటే నిన్ను విడిచిపెట్టడు కాగా ఆయన ఆ స్థితిలో నుండి లేపి నిన్ను క్రమశిక్షణ చర్యలు నీలో తీసుకొని నిన్ను శుభ్రపరిచి ఫలించేందుకు అనువుగా నేను చేస్తాను. కొన్నిసార్లు ఫలింపని స్థితిలో ఉంటే మనకే తెలుసు. చాలాసార్లు మనం రియలైజ్ అవుతాం, నేనేమి ఫలించడం లేదు, నేను ఏమి ఆయనకు ఉపయోగకరంగా లేకుండా ఉన్నాను. నాకు తెలుసు ఒకప్పుడైతే ఇలాగా, ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో నేను ఇలాగా. కొంతమంది నిరాశలో ఉండి చెప్తుంటారు అన్నమాట, ఒకప్పుడైతే ఎలా ప్రార్థన చేసేవాడిని అంటే, ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసేదాన్ని అంటే, అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఆమె అనే లోపల నాకు ఆన్సర్ వచ్చేది.
ఇప్పుడైతే ఎంత ఎదురు చూసినా నా ప్రార్థన ఏంటంటే కొంతమంది చెప్తుంటారు, దేవుని వాక్యం అంటుంది ఇప్పుడు నీవు ఫలించలేకుంటున్నావు అని అంటే ఒకవేళ నేలవారుగా నేల వరకు పెరుగుతున్నావేమో, అసలు తీగ నుంచి విడివడి ఆ బురదలో నీళ్ళలో మగ్గిపోతున్నావేమో. ప్రభువు సెలవిస్తున్నాడు, నిన్ను పైకి లేపి తీసి పారవేయటం అంటే ఇశ్రాయేలుగా తీసి కడతాడు. నేల మీద నుండి తీసి అసలు తీగతో కడతాడు. మీరు దీనికి అంటే యూదుల కాంటెక్స్ట్ వ్యవసాయ పద్ధతిని తెలిసినటువంటి విక్సన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఈ మాటను చెప్తాడు. తీసి పారవేయడం అంటే తీసి ఇసిరేయడం కాదు, ఆయన తీసి దాన్ని క్లీన్ చేసి అసలు తీగతో అనగా ఆ అసలు తీగతో కలిపి ఫలించేందుకు అనువుగా చేస్తారట. అది మొదటి చర్య. మనందరినీ ప్రభువు డిసిప్లిన్ చేస్తారు, ఎందుకంటే ఆయన కృపలో అదొక భాగం. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కృపల గురించి ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తారు. నానా విధములైనటువంటి కృపలు అని మనం దేవుని వాక్యంలో వింటాం. మొదటిది మృదువుగా, సాధారణంగా, ప్రేమగా, లాలనగా పిలిచేటువంటి ప్రేమ, అది కృప. ఎలా ఎలా పిలుస్తాడంటే, నా దగ్గరికి రండయ్యా, మీ భారాలు నా మీద పెట్టండి అయ్యా, నేను మిమ్మల్ని కాపాడుతాను, రక్షిస్తాను, నిత్య జీవం ఇస్తాను అని చాలా ప్రేమగా పిలుస్తుంది ఈ కృప. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి మన ఫ్రీ విల్ని, మన స్వయ చిత్తాన్ని ఆయనకు అప్పగించి ఆయన వారం అయిన తర్వాత ఈ కృపకు రెండో రూపం వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే పర్యాప్తమైన కృప అంటాం. దాన్ని చాలిన కృప అని కూడా. ఈ చాలిన కృప ఏం చేస్తుందంటే మన ఆర్థిక, మానసిక, శారీరక, ఆత్మీయ, వ్యక్తిగత, వ్యాపార, ఉద్యోగ, సామాజిక స్థితిగతులు ఎన్నున్నప్పటికీ దానికి సంబంధించిన ప్రతి లోటును తీర్చివేసి మనము ఏదేని విషయంలో తప్పిపోతే, తొలగిపోతే మళ్ళా తిరిగి ఆయనలోకి తీసుకురావడం ఈ కృప యొక్క బాధ్యత. అంటే ఈ కృప చాలా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎఫికేషియస్ గ్రేస్ అని కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నీ దండము, నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించిన. కర్ర ఒకటే. ఈ గొర్రెలను కాస్తున్నప్పుడు ఈ చేతిలో ఉండేటువంటి కర్ర, స్టాఫ్ అంటాం మనం, అదేం చేస్తుందంటే ఏదేని ఇతర క్రూర మృగం వస్తే వాటిని కొట్టడానికి ఇదే కర్ర వాడతారు. అప్పుడు ఇదేమవుతుంది? దుడ్డు కర్ర అవుతుంది. ఒకవేళ మందలో నుంచి ఏదైనా గొర్రె తప్పిపోతే ఇదే కర్రతో ఆ గొర్రెని, అప్పుడు అదేమవుతుంది? దండం అవుతుంది. ఈ కృపలో ఉన్నటువంటి మహత్తు అదే. ఆయన కృప మనకి ఏం కావాలో అన్నీ ఇస్తుంది, అన్ని అవసరాలు తీరుస్తుంది, అన్ని విధాలుగా సహాయము చేస్తుంది. ఇదే కృపలో ఉండే మరొక కోణం ఏంటంటే, మనం ఏదేని విషయంలో తప్పిపోతే, ఏదేని విషయంలో తొలగిపోతే ఎంత దూరమైన పెడుతుంది, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా తీస్తుంది. దేవుని వాక్యంలో ఆ మాట సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా మారుతుంది. కొందరైతే అయోగ్యంగా పుచ్చుకొని బలహీనులు అయ్యారు, కొంతమంది రోగస్తులు అయ్యారు, కొంతమంది నిద్రించారు. సరే, ఇది మరొక కోణం. ఈ కృపలో ఉన్నటువంటి కోణం ఏంటంటే మనకు ఏం కావాలో అన్నీ ఇస్తుంది. మనం కనుక దారి తొలగితే కఠినంగా వ్యవహరించి మళ్ళీ తీసుకొస్తుంది. మూడవ రకమైనటువంటి కృప ఏమిటంటే ఇది చాలా తార్కికమైనటువంటి కృప. తర్కం, కొంత తర్కం ఉంది ఈ కృపలో. అదేమిటంటే సంబంధాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తుంటాడు. ఉదాహరణకి మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే దండిస్తాం, కానీ వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇస్తాం. ఒక్కొక్కసారి మనతో సరిగా పలికినా పలకపోయినా, మనతో సరైన సహవాసం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇచ్చేది ఇస్తూనే ఉంటాం.
ఇది తార్కికమైనటువంటి కృప. ఉదాహరణకి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక తండ్రి కుమారుడు బాగా ఎదిగిన తర్వాత ఆ తండ్రిని లెక్క చేయకుండా, ఆ తండ్రిని ఖాతరు చేయకుండా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ కొడుకుడు కనుక ఎవరైనా ఏదైనా అంటే ఈ తండ్రి ఒప్పుకోడు. ఒకవేళ ఆ కుమారుడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈయన వివరణడిపోతాడు. సహవాసం కొదువైన సంబంధాన్ని బట్టి సహాయం చేస్తుంటాడు. వాళ్ళ భార్యకి చెప్తాడు, ఇదిగో ఈ డబ్బులు వాడికి ఇవ్వు, వాడి ఖర్చులకు కావాలి, ఇదిగో ఈ బట్టలు తీసుకొచ్చాను వాడికి ఇవ్వు, వాడు బాగుండాలి. అది సహవాసం లేకపోయినా సంబంధాన్ని బట్టి సహాయం చేస్తాడు. ఒక్కొక్కసారి మనం అందరం అనుభవిస్తాం ఈ కృపని. మనమే చెప్తాం, నేను దేవునితో ఈ మధ్య చాలా సన్నిహితంగా లేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవటం లేదు, ఆయనతో సరిగా మాట్లాడడం లేదు, అయినా మనకు సహాయం జరుగుతూనే ఉంటుంది. ఇది తార్కికమైనటువంటి కృప. ఇది ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టి కృప. సహవాసం కొన్నిసార్లు లేకపోయినా సంబంధాన్ని బట్టి ఆయన చేసేటువంటి మేలు మనం అందరం అనుభవిస్తాం. ఇలాగా కృపలో ఉన్నటువంటి ఈ కోణాలు మనలను ఎట్టి పరిస్థితుల్లో దేవుడి నుంచి దూరము కానివ్వదు. అందుకనే ఆయన కృపను గురించి చెప్తున్నాడు. ఏదేని తీగ ఫలించకపోతే ఫలించేటట్లు చేస్తాం. దాన్ని నేల నుండి తీసి, బురదలో నుండి తీసి, నీళ్ళలో కుళ్ళిపోతున్న స్థితిలో నుండి తీసి అసలు ట్రంక్కి దాన్ని కట్టి దానితో దాన్ని అల్లుకునేటట్లు చేసి ఫలించడానికి అనువుగా చేస్తానే కానీ దాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఆ క్రమశిక్షణ చర్యలు మన పట్ల కూడా తీసుకుని ప్రభు ఫలించలేని స్థితిలో ఉంటే మన పట్ల ఆ కార్యాన్ని జరిగించి, ఏ చర్య కావాలో, ఏ చర్య తీసుకుంటే మనం ఫలించగలమో ఆ చర్య తీసుకొని అప్పుడు మనం ఫలింపు చేస్తాం. ఒకవేళ ఫలిస్తూ కనుక ఉంటే ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఏది అడ్డుగా ఉన్నదో ఆ అనవసరమైన వాటిని మన నుంచి తీసివేసి ఇంకా ఫలింపచేస్తాడు. కనుక ఈ సమయంలో ఆయన యొక్క డిసిప్లిన్ అండ్ ప్రూనింగ్, ఆయన యొక్క క్రమశిక్షణ, అలాగే ఆయన నుండి ఆ విధమైనటువంటి డ్రెస్సింగ్ ఆయన కట్ చేస్తాడు, ఆయన కత్తిరించి వేస్తాడు, కొన్ని అనవసరమైన వాటిని తీసివేస్తాడు. అలాగా మన జీవితాల్లో ఆయన కార్యం చేయాలని, తద్వారా మనం ఫలించాలి. టోటల్గా ఆయన కోరుకునేది ఏంటి? మనం ఫలించాలి. మనం అధికంగా ఫలించడం వలన పరలోకమందున్న ఆయన మహిమపరచబడాలి. తద్వారా మనం ఆయన శిష్యులమని ఎరగబడాలి. మనం ఆయన శిష్యులమైతే మన ద్వారా ఆయన మహిమ పొందాలి. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొనే మనము ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఫలిస్తున్నామా? ఆయన కోరుకునే ఫలాలు మనం ఫలిస్తున్నామా? ఆయన కోరుకున్నట్లుగా మనం ఉన్నామా? లేకపోతే ఆయన క్రమశిక్షణ చర్యలు తప్పవు. లేకపోతే అనవసరమైన వాటిని తీసివేసి ఫలింప చేయకుండా ఉండడు. అది ఆయన చెప్తున్నాడు, నేను మీ అందరి పాదాలు కడుగుతున్నానంటే మిమ్మల్ని మరొకసారి క్లీన్ చేస్తున్నాను దృశ్యరూపంగా. అలాగే మీరు ఎలా ఉండాలో, ఎలా చేయాలో, భవిష్యత్తులో మీ జీవితాలు ఎలా ఉండాలో అనేది శిష్యులకు ఒక మెటాఫోరిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నాడు. చాలా అలంకారప్రాయంగా చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము ఫలించాలని దేవుని ఆశ, మనమందరము అధికంగా ఫలించాలని ఆయన ఆశ. దానికి మొదటిగా సమయాన్ని గుర్తించి మనం ఎంతైనా సముచితం. మోషే సెలవిచ్చినట్లు సమయాన్ని గుర్తించు, సమయాన్ని విడిపించు, సమయాన్ని ఆనందించు, ఉల్లసించు. అలా జరగాలి. అలా జరుగుతున్నది అంటే నేను ఫలిస్తున్నా. ఫలించకపోతే ఎలా ఫలించాలో, ఎలా చేస్తే ఫలిస్తామో ఆయన తగు చర్యలు తీసుకుంటాడు. క్రమశిక్షణ తప్పదు. ఒకవేళ ఇప్పటికే ఫలిస్తూ కనుక ఉంటే ఇంకా ఎక్కువగా ఫలించడం కోసం ఏవి అడ్డుగా ఉన్నాయో వాటిని తీసి, అనవసరమైన వాటిని ప్రూవ్ చేసి, కట్ చేసి మనం ఎక్కువగా ఫలించడానికి సహాయం చేస్తాడంట.
కనుక దేవునికి అవకాశం ఇస్తూ అలా చేయమని ఆయన అడుగుతూ మోషే వలె జ్ఞానయుక్తమైన ప్రార్థనలు చేస్తూ మనం ఆయన శరీరంలో రక్తంలో పాల్గొంపులు పొందుదాం. తదనుగుణంగా ఫలించి దేవునికి మహిమ తీసుకుని ఉంటాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో భద్రపరిచిన కాక.